హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఒక టాపిక్ గురించి మీతో మాట్లాడుతున్నానండి. ఫస్ట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మాట్లాడిన తర్వాత మీకు నేను ఏంటంటే ప్రోడక్ట్ రివ్యూస్ కూడా ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు నా స్కిన్ చూసారు కదా ఎలా ఉంది, బాగుందా బాలేదా? కొంచెం నాకు తెలిసినంత వరకు నా స్కిన్ చాలా డర్టీ, చాలా ఏంటంటే డల్గా ఉందండి. అయితే ఇలా డల్గా ఉన్న స్కిన్ని మళ్ళీ నేను ఫ్రెష్గా చూడాలనుకుంటున్నాను. అయితే నేను ఏం చేస్తున్నానంటే ఈరోజు మీకు నేను అసలు ఫస్ట్ ఇలా డ్రైగా ఉన్న స్కిన్ని అండ్ డల్గా ఉన్న స్కిన్ని మళ్ళీ మీకు ఏంటంటే మంచి ఫ్రెష్గా ఏంటంటే స్కిన్ ఫ్రెష్గా ఉండాలంటే ఏం చేయాలి? నా స్కిన్ టైప్ వేరు, ఓకేనా? నాది ఆయిలీ స్కిన్. నాది ఊరికే ఆయిలీగా ఉంటుంది. కొంతమందికి డ్రైగా ఉంటుంది. కొంతమందికి ఏమవుతుంది అంటే బాగా పింపుల్స్ ఉంటాయి కొంతమందికి, ఓకేనా? అయితే ఎలాంటి స్కిన్ వాళ్ళకైనా సరే ఈ రొటీన్ అనేది మీరు మార్నింగ్ టైమింగ్ అయినా నైట్ పడుకునే టైమింగ్ అయినా సరే మీరు ఈ రొటీన్ అనేది ఫాలో చేస్తే కనుక మీకు మీ స్కిన్ అనేది చాలా ఫ్రెష్గా చాలా హెల్తీగా ఉంటుందండి. మీరు ఇంకేం చేయవసరం లేదు. రోజు ఈ రొటీన్ ఫాలో అయితే కనుక, నేను చెప్పిన రొటీన్ మీరు ఫాలో అయితే కనుక మీ స్కిన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు నేను మీకు రియల్గా చూపిస్తాను. నా స్కిన్ ఇప్పుడు ఇలా ఉంది కదా, నాది ఆయిలీ స్కిన్. నేను చూపిస్తున్నాను కదా ఆయిలీ స్కిన్. మీరు ఎలాంటి స్కిన్ టైప్ అయినా మీది ఈ రొటీన్ అనేది ఫాలో చేయొచ్చు, ఓకేనా? ఈ రొటీన్ అనేది ఫాలో చేస్తే మీకు స్కిన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా డిఫరెన్స్ వస్తుంది అన్నమాట. అయితే నేను ఈరోజు చేయబోయేది ఏంటంటే ఫస్ట్ క్లెన్సింగ్ చేసుకుంటున్నాను. క్లెన్సింగ్ చేసుకున్న తర్వాత టోనర్. ఇప్పుడు క్లెన్సర్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు నా స్కిన్ పైన చాలా డర్ట్ ఉందండి. ఆ డర్ట్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట క్లెన్సింగ్ చేస్తే. ప్లస్ నాకు ఏంటంటే మరి క్లెన్సింగ్ చేస్తాం కదా, క్లెన్సింగ్ చేసిన తర్వాత మన పోర్స్ ఉంటాయి, కొన్ని పోర్స్ ఉంటాయి కదా, క్లెన్సింగ్ చేసిన వెంటనే ఆ పోర్స్ అనేవి ఓపెన్ కావడానికి అని చెప్పేసి టోనర్ యూజ్ చేస్తారన్నమాట. మన క్లోజ్ అయి ఉంటాయి, క్లోజ్ అయిన పోర్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యి మన డర్ట్ అంతా కూడా పోవడానికి అని చెప్పేసి టోనర్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఆ తర్వాత క్లెన్సింగ్ యూజ్ చేసిన తర్వాత టోనర్ అనేది యూజ్ చేస్తాం. టోనర్ కూడా యూజ్ చేసిన తర్వాత మన స్కిన్ అనేది హైడ్రేట్ అవ్వడానికి ఏం చేస్తామంటే డిహైడ్రేట్ అయి ఉంటుంది మన స్కిన్ అంతా. డిహైడ్రేట్ అయిన స్కిన్ అంతా కూడా మనకి హైడ్రేట్ అవ్వడానికి అని చెప్పేసి విటమిన్ ఈ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను అనమాట నేను. అయితే నేను ఇప్పుడు ఈరోజు ఏంటంటే చూపించబోయే మొత్తం అన్ని ప్రొడక్ట్స్ని విటమిన్ ఈ ప్రొడక్ట్స్ చూపిస్తున్నానండి. ఈరోజు నేను యూజ్ చేసే క్లెన్సర్ ఏంటంటే విటమిన్ ఈ క్లెన్సర్. అండ్ నేను యూజ్ చేసే విటమిన్ ఈ టోనర్ యూజ్ చేస్తున్నాను, ఓకేనా? అండ్ మీకు నేను ముందే చూపించాను విటమిన్ ఈ మాయిశ్చరైజర్ గురించి. నేను రివ్యూ కూడా ఇచ్చానండి. మాయిశ్చరైజర్ ఎందుకు యూజ్ చేస్తారు అండ్ బాడీ బటర్ ఎందుకు యూజ్ చేస్తారని రివ్యూ కూడా నా ఛానల్లో ఉంది, మీరు చూడొచ్చు, ఓకేనా? మీకు అర్థమయ్యే ఉంటుంది నేను చెప్పింది. క్లెన్సర్ ఎందుకు యూజ్ చేస్తారు, ఆఫ్టర్ దట్ టోనర్ ఎందుకు యూజ్ చేస్తారు అండ్ మాయిశ్చరైజర్ ఎందుకు యూజ్ చేస్తారు అన్నది మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పటికీ, ఓకేనా? నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నా స్కిన్ పైన నేను ట్రై చేస్తాను. ఒక 1 వీక్ తర్వాత ఎలా ఉందో కూడా మీకు నేను తర్వాత నా ఫేస్ నేను చూపిస్తానండి. ఇప్పుడైతే నా ఫేస్ చాలా డల్గా ఉంది. ప్లస్ ఏంటంటే నా స్కిన్ అంతా కూడా కొంచెం ఏంటంటే డర్టీగా ఉంది. నేను ఈ డర్టీగా ఉన్న స్కిన్ని మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఫ్రెష్గా చేయబోతున్నాను. చూడండి, ఇది నా మార్నింగ్ రొటీన్ ఇది, ఓకేనా? నేను మార్నింగ్ ఇలా చేయాలనుకుంటున్నాను. ఒక 1 వీక్ చేసిన తర్వాత నా స్కిన్ ఎలా ఉందనేది మీకు నేను చూపిస్తాను, ఓకేనా? అయితే
ఇది మార్నింగ్ అయినా చేసుకోవచ్చు మీరు, ఆర్ లేకపోతే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నైట్ పడుకునేటప్పుడైనా సరే చేసుకోవచ్చు. ఎలా అయినా సరే మీకు చేసుకోవచ్చు, మార్నింగ్ అయినా నైట్ అయినా. ఇదైతే నేను మార్నింగ్ చేసి చూపిస్తున్నాను. నేను మార్నింగే చేయాలని అనుకుంటున్నాను ఇలాగా. ఓకేనా? అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ క్లెన్సర్ అప్లై చేస్తున్నాను అనమాట. క్లెన్సర్, ఓకే, విటమిన్ ఈ క్లెన్సర్. ఓకే, ఇదంతా బాడీ షాప్ వాళ్ళదండి. ఈ బాడీ షాప్ విటమిన్ ఈ క్లెన్సర్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ పైన డర్ట్ ఏమన్నా ఉంటే ఆ డర్ట్ అంతా పోతుంది. ప్లస్ మన స్కిన్ పైన ఏంటంటే మన క్లోజ్ అయి ఉన్న పోర్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యి మన డస్ట్ అంతా, స్కిన్ పైన ఉన్న డస్ట్ అంతా కూడా పోతుంది అనమాట ఈ క్లెన్సర్ యూజ్ చేయడం వల్ల. ఓకేనా? క్లెన్సర్ ఎలా యూజ్ చేయాలో మీకు చూపిస్తాను ఇప్పుడు. క్లెన్సర్ మనం యూజ్ చేసేటప్పుడు కొంచెం ఇలా మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకుంటే మన స్కిన్ పైన ఉన్న డర్ట్ అంతా కూడా పోతుంది అన్నమాట. ఓకేనా? చూసారు కదా, ఇలా ఉంది క్లెన్సర్. మనం హ్యాపీగా ఇలా మసాజ్ చేసుకుంటూ ఓకే, ఇలా చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని బట్టి మొత్తం అంతా మన డర్ట్ అంతా క్లీన్ చేసేసుకోవాలి. మీకు కావాలంటే వాటర్తో ఫేస్ని క్లీన్ కూడా చేసేసుకోవచ్చు. నేనైతే స్పాంజ్ యూజ్ చేస్తున్నాను. మీకు డర్ట్ చూపిస్తాను, అందుకే స్పాంజ్ యూజ్ చేస్తున్నాను. స్పాంజ్ని కొంచెం వాటర్లో ప్రెస్ చేసి కొంచెం మనం ఇలా అంతా క్లీన్ చేసేసుకోవాలి. ఓకే, చూసారా ఎంత డస్టో, అస్సలు చాలా అంటే చాలా, మీకు కనిపిస్తుందో లేదో, నాకైతే కనిపిస్తుంది. చాలా అంటే చాలా డస్ట్ వచ్చేసింది మనకి. ఓకే, చూసారా నా ఫేస్ ఇప్పటికే కొంచెం డస్ట్ అంతా పోయింది అనిపిస్తుంది కదా.
ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టోనర్ అప్లై చేస్తామన్నమాట. ఓకే, మొత్తం అంతా క్లీన్గా తుడిచేస్తున్నానండి. ఓకే, చూసారా డస్ట్, అసలు ఎంత డస్ట్ అంటే అంత డస్ట్ ఉంది, చాలా 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 ఉంది అసలు. హెయిర్స్ అనేది ఇప్పుడు క్లియర్గా కొంచెం ఉందన్నమాట. ఓకే, చూడండి అసలు ఎంత చాలా అంటే చాలా డస్ట్ ఉంది అసలు. ఓకే, జస్ట్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నా డస్ట్ అంతా పోయింది, క్లోజ్డ్గా ఉన్న పౌర్స్ అన్నీ కూడా ఓపెన్ అయినాయి కదా, వాటిని మళ్ళీ కూడా నేను క్లోజ్ చేయడానికి అని చెప్పేసి ఈ టోనర్ని యూజ్ చేస్తున్నాను అన్నమాట. ఈ టోనర్ని యూజ్ చేసిన తర్వాత ఒక్కసారి వాష్ చేసుకుని జస్ట్ టవల్తో మనం ఒక్కసారి మనం వాష్ చేసుకుని టవల్తో తుడిచేసుకొని ఆ తర్వాత మనం మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకోవడమే. ఓకేనా, ఈ టోనర్ ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. ఈ టోనర్ని కూడా అప్లై చేసుకున్న తర్వాత మన స్కిన్ అనేది డిహైడ్రేటెడ్ అయ్యి ఉంటుంది కదా బాగా, అందుకని చెప్పేసి హైడ్రేట్ అవడానికి అని చెప్పేసి ఈ టోనర్ని యూజ్ చేస్తామన్నమాట. టోనర్ ఇలా లిక్విడీగా ఉంటుంది, అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, కాకపోతే నేను రివ్యూ కోసం ఈ బాడీ షాప్ విటమిన్ ఈ టోనర్ ఎలా పనిచేస్తుంది అండ్ క్లెన్జర్ ఎలా వర్కౌట్ అయ్యింది అండ్ మాయిశ్చరైజర్ క్రీమ్ నా ఫేస్కి ఎలా వర్క్ అయింది అని చెప్పేసి మీకు నేను ఈరోజు రివ్యూ ఇస్తున్నాను అన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైనా యూజ్ చేయకపోతే ఇది ఎలా యూజ్ అవుతుంది అనేది కూడా తెలుసుకుంటారు అని చెప్పేసి ఒక వీడియో చేద్దాం అనుకున్నా నేను, అందుకని చెప్పేసి నేను చేస్తున్నాను అనమాట ఈరోజు. ఓకేనా, ఇప్పుడు ఈ టోనర్ కూడా నా హ్యాండ్లో ఉంది కాబట్టి ఈ టోనర్ని చక్కగా జస్ట్ ఇలా అప్లై చేసేస్తున్నాను నేను. ఓకే, చూస్తారు కదా, టోనర్ కూడా అప్లై చేసుకున్న తర్వాత బాగా మన స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఓకే, మన స్కిన్ అంతా కూడా మంచిగా హైడ్రేట్ అయి ఉంటుంది టోనర్ అప్లై చేయడం వల్ల. ఏమన్నా డిఫరెన్స్ తెలుస్తుందా మీకు? డిఫరెన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఓకే, నేను టోనర్ని కూడా అప్లై చేసేసాను. ఓకే, విటమిన్ ఈ బాడీ షాప్ టోనర్ అండ్ నేను యూజ్ చేసిన క్లెన్సర్ విటమిన్ ఈ బాడీ షాప్ క్లెన్సర్ యూజ్ చేశాను. ఓకే, అండ్ నా కొంచెం నేను వాటర్తో కొంచెం లైట్గా వాష్ చేసేసుకుని, మనం బాగా రబ్ చేయకూడదు, టవల్తో మనం తుడుచుకునేట్టు కొంచెం లైట్గా ట్యాప్ చేసుకోవాలంటే. ఓకే, ఇంకొంచెం వాష్ చేసుకుంటున్నాను ఫేస్. ఓకే, నా ఫేస్ అంతా ఇలా వాష్ చేసుకున్నాను ఒకసారి. నేను టవల్తో నేను టవల్తో ఏం చేస్తున్నాను అంటే లైక్ దట్ ఓన్లీ. ఓకే, రబ్ చేయకండి. ఓకే ఓకే, నా నేను ఏం చేస్తున్నానంటే విటమిన్ ఈ
మాయిశ్చరైజర్ క్రీమ్ని అప్లై చేసేసుకుంటున్నాను. ఈ విటమిన్ ఈ మాయిశ్చరైజర్ ఎందుకు అప్లై చేసుకుంటామంటే మన స్కిన్ అంతా మనం క్లెన్సర్ యూజ్ చేసాము, టోనర్ యూజ్ చేసాము, తర్వాత మన స్కిన్ అంతా కొంచెం డీహైడ్రేట్ అయిపోయి అంతకుముందే మన స్కిన్ అనేది డీహైడ్రేట్ అయి ఉంటుంది ఆల్రెడీ. అది మనకి హైడ్రేట్ అవడానికి అని చెప్పేసి విటమిన్ ఈ మాయిశ్చరైజర్ క్రీమ్ని యూజ్ చేస్తాను అనమాట. ఈ రొటీన్ నేను రోజు మార్నింగ్ టైమింగ్స్ యూజ్ చేయాలనుకుంటున్నాను. మీరు కూడా ఇది మార్నింగ్ ఆర్ నైట్ టైం యూజ్ చేసుకొని మీ స్కిన్కి ఎలా వర్క్ అవుతుంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇది యూజ్ చేసిన తర్వాత నా స్కిన్ అన్న డిఫరెన్స్ వచ్చిందా, నేను ఇది జస్ట్ రివ్యూ ఇవ్వడానికి అని చెప్పేసి మీకు నేను యూజ్ చేసి చూపిస్తున్నాను. నేను యూజ్ చేస్తాను కూడా, నేను రోజు యూజ్ చేసి చూపిస్తాను మీకు. అండ్ ఇది యూజ్ చేసిన తర్వాత నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను క్లెన్సర్ అండ్ టోనర్ బాడీ షాప్ వాళ్ళది. ఓకే, అండ్ నా స్కిన్ ఏమన్నా డిఫరెన్స్ వచ్చిందా, ముందు నా ఫేస్ మీరు చూసారు, ఇప్పుడు నా ఫేస్ చూసారు. నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా నాకైతే చాలా సాటిస్ఫైడ్ అండి. అండ్ మీరు ఎలాగా అంటే మీరు యూజ్ చేసి చూడండి, మీకు వర్క్ అయిందా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అలాగే బాడీ షాప్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. నా వాట్సాప్ లింక్, ఫేస్బుక్ లింక్ కింద ఇస్తున్నానండి, అంటే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏమన్నా ఈ ప్రొడక్ట్స్ కావాలి అంటే కనుక నాకు మెసెంజర్లో కానీ వాట్సాప్లో కానీ మీరు నాకు ఒక మెసేజ్ చేస్తే మీకు నేను డెలివరీ చేస్తాను ఐటమ్స్. నా దగ్గర బంచ్ ఆఫ్ ఐటమ్స్, చాలా ఐటమ్స్ ఇప్పుడు సేల్లో ఉన్నాయండి. మీరు ఇమీడియట్గా వెళ్ళి ఫేస్బుక్లో చూసుకోండి. మీకు ఏ ఐటమ్ కావాలంటే అది నేను, ఏ ప్రొడక్ట్స్ కావాలంటే ఆ ప్రొడక్ట్స్ నేను డెలివరీ చేస్తాను. మీకు ఇప్పుడైతే సేల్లో ఉన్నాయి. నార్మల్గా కూడా చాలా ప్రొడక్ట్స్ సేల్లో ఉంటాయి, మీరు చూసుకోండి. మీరు నార్మల్గా బాడీ షాప్లోకి వెళ్తే ఒక ప్రైస్ ఉంటుంది, మా దగ్గరకు వస్తే ఒక ప్రైస్ ఉంటుంది. ఇది బాడీ షాప్ హోమ్ అండి. నేను ఇంటి దగ్గర నుంచి బాడీ షాప్ బిజినెస్ చేస్తున్నాను. మీకు ఎవరైనా జాయిన్ అవ్వాలని ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి, హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? ఈ బిజినెస్ అనేది ఇప్పటివరకు అయితే నాకు చాలా బాగుంది, చాలా వర్కౌట్ అవుతుంది. మీకు ఎవరికైనా జాయిన్ అవ్వాలని ఉంటే నేను హెల్ప్ చేస్తాను. ఓకేనా? మీకు ఈ ప్రొడక్ట్స్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, హ్యాపీగా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఒక్కసారి నాకు మెసేజ్ చేసి నేను ఆర్డర్ చేసి పెడతాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. నేను యూజ్ చేసిన తర్వాత నా స్కిన్ ఎలా ఉందో చూసారు కదా, యూజ్ చేయక ముందు, యూజ్ చేసిన తర్వాత స్కిన్ చూసారు కదా ఎంత బాగుందో, చాలా స్మూత్గా. ఓకే.